హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. 18 పర్వాలతో 1,00,000 శ్లోకాలతో నిండిన ఈ మహాభారత గ్రంథం వ్యాసమహర్షుల వారి అద్భుత సృష్టి. అలాంటి ఈ పరమ పవిత్ర పుణ్య గ్రంథాన్ని నిజంగా తెలుసుకోవాలనుకునేవారు దయచేసి ప్లీజ్ ఒక్క ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కథాసాగరంలోనికి వెళ్ళిపోదాం. గత ఎపిసోడ్లో విద్యార్థులందరూ ఏకకంఠంతో మహాభారతం 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 అని అరిచారు కదా. గురువుగారు ఆశ్చర్యం నుండి తేరుకుని మహాభారత గ్రంథం గురించి ఈ విధంగా చెప్తారన్నమాట. ఓ నా ప్రియ శిష్యులారా, అది కథ కాదు, జీవితం. ఓ మహోన్నత మహాపురుషుని దివ్యలీలా కథామృతం. పరమ పవిత్రమైనది, భూమి కన్నా బరువైనది, సూర్యచంద్రుల కన్నా శక్తివంతమైనది, అమృతం కన్నా తీయనైనది, స్వర్గ నరకాలను చూపించగలిగినది, సాక్షాత్తు నారాయణుడినే మానవ రూపం ధరింపజేసినది. చాలామందికి మహాభారతం అని చెప్పగానే వారికి యుద్ధమే గుర్తుకు వస్తుంది. ఇందులో ఉన్నది కేవలం ఒక యుద్ధమే కాదు, ఇందులో మంచి చెడు ఉంది, ఇందులో ధర్మం అధర్మం ఉంది, ఇందులో ప్రేమ ద్వేషం ఉంది, ఇందులో సత్యం అసత్యం ఉంది, ఇందులో కుటుంబ విలువలు ఉన్నాయి, ఇందులో ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి, ఇందులో అహంకారంతో కూడిన అణిచివేతలు ఉన్నాయి, ఇందులో జననం నుంచి మరణం దాకా ఆచరించదగ్గ కర్మలు ఉన్నాయి. ఈ కథ కాలక్షేపం కోసం కాదు, సత్య శోధన ధర్మస్థాపన కొరకు, మంచి చెడుల మధ్య గల సమతౌల్యం కొరకు. ఈ కథ మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెబుతుంది. అందుకే ఈ కథని తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. ఇందులో మనల్ని శ్రీకృష్ణుడు తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా రక్షిస్తాడు, గురువుగా నేర్పిస్తాడు, మిత్రుడుగా తోడుంటాడు, తప్పు చేస్తే నొప్పంటాడు, ఒప్పు చేస్తే రమ్మంటాడు. ఇది ధర్మం, సృష్టి ధర్మం, యుగ ధర్మం, ధర్మ అధర్మాల విచక్షణను తెలిపే శ్రీకృష్ణ ధర్మం, మన సనాతన ధర్మం. శిష్యులారా, అంతటి మహత్తర విశ్వకావ్యాన్ని, శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని నేడు మీరు అడుగుతున్నారు. ఇది నా పూర్వీకుల ఆశీస్సులు, నా గురుదేవుల ఆశీస్సులు అనుకుని మీకు చెప్పడం ప్రారంభిస్తాను అని గురువుగారు చెప్పగానే అందులో ఒక శిష్యుడు, గురువర్య, ఈ మహాకావ్యాన్ని ఎవరు రాశారు, వారి వివరాలు తెలపండి అని లోహికుడు అడుగుతున్నాడు. జై శ్రీకృష్ణ. లోహికుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు ఏమని సమాధానం ఇచ్చారు అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాం.